కీర్తన సంఖ్య 70. ఈ కీర్తనలో 5 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తనను 3 భాగాలుగా చేశాను. ఈ కీర్తన ఇంచుమించు కీర్తన సంఖ్య 40, 13వ వచనం నుండి 17వ వచనం వరకు వ్రాయబడినటువంటి ఆ మాటలు ఇంచుమించు కొంత వ్యత్యాసంతో ఇక్కడ రాయబడడం అనేది మనం గమనించగలం. మొదటి భాగం, మొదటి వచనం. దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా, నా సహాయం నాకు త్వరగా రమ్ము. తక్షణమే రక్షించమని దేవునికి చేసిన ప్రార్థన అని పేరు పెట్టాను ఈ భాగానికి. చాలా అర్జెన్సీలో ఉన్నట్టున్నాడు. అసలు ఏమాత్రం సమయం ఉన్నట్లేదు. దేవా, అర్జెంటుగా వచ్చి నాకు హెల్ప్ చేయమని చెప్పినట్టుగా కనిపిస్తుంది. తర్వాత భాగం 2-3 వచనాలు. నా ప్రాణం తీయగోరు వారు సిగ్గుపడి అవమానం నొందుదురుగాక. నాకు కీడు చేయగోవారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురుగాక. ఆహా ఆహా అని పలుకువారు తనకు కలిగిన అవమానమును చూచి విస్మయం పొందుదురుగాక. ఈ భాగానికి పెట్టినటువంటి పేరేంటంటే, తనపై ప్రాణహాని తలపెట్టిన వారిని శిక్షించుమని కోరాడు. మరి బహుశా సౌలు అతని సైన్యముతో దావీదు వెంట పడినప్పుడు చేసినటువంటి ప్రార్థన, లేకుంటే తన కుమారుడైన అబ్షాలోము తిరుగుబాటు చేసి దావీదును సైతం చంపాలని చేసినటువంటి ప్రయత్నంలో జరిగిందో మనకు తెలియదు. తర్వాత భాగం 4-5 వచనాలు. నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహింపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. నేను శ్రమల పాలై దీనుడనైతిని దేవా, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయం చేయము, నా రక్షణకర్తవు నీవే. యెహోవా, ఆలస్యము చేయకుమి. ఈ భాగానికి పెట్టినటువంటి పేరు, దేవుని ప్రజలు సంతోషించాలి, ఆయనను మహింపరచాలి అని కోరాడు. ఈ కీర్తనకు పెట్టినటువంటి అంశం పేరు, ప్రాణాపాయంలో ఉన్న భక్తుడు రక్షించమని యెహోవాకు ప్రార్థన చేశాడు. నాకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, ఈ కీర్తన చిన్న కీర్తన అయినా సరే 3 కోణాలు మనం చూడగలం. మొదటి భాగంలో చాలా అర్జెంటుగా దేవుడు ఇన్వాల్వ్ అయ్యి ఆయన రక్షించాలని కోరతాడు. రెండవ భాగంలో శత్రువులపై దేవుని యొక్క తీర్పు పడాలి అని కోరతాడు. మూడో భాగంలో దేవుని ప్రజలు సంతోషించాలి, దేవుణ్ణి మహింపరచాలి అని 3 డిఫరెంట్ కోణాల్లో ఆయన చేసినటువంటి ప్రార్థన చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. సర్వసాధారణంగా మనం కనుక ప్రార్థన చేస్తే ఒకదాని మీద మనం కేంద్రీకరిస్తాం. కానీ దావీదు చాలా అద్భుతంగా ప్రార్థన చేశాడు. ఈ పాఠాలు మనం నేర్చుకోవాల్సిందే. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన మన ప్రభువైన యేసుక్రీస్తునకు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్.